హైదరాబాద్లో నకిలీ మెహందీ కోన్స్ విక్రయాలు సాగుతున్నాయి. మెహదీపట్నంలోని ఆయా షాప్స్లలో వీటిని విక్రయిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించి పలు నకిలీ ఎక్కడైతే తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారో మెహందీ కోన్స్ని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మెహదీపట్నం డ్రగ్ కంట్రోల్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారితో మాట్లాడు. సంతోష్ గారు, వీటిని ఫస్ట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎందుకంటే చాలా మంది మహిళలు వీటిని విరివిగా వాడుతూ ఉంటారు, కానీ వారికి తెలియదు ఇదంతా కూడా ప్రమాదకరమైన మెహందీ కోన్స్ అని చెప్పి. మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? అసలు దీంట్లో ఎలాంటి రసాయనాలు వాడుతున్నారు? యాక్చువల్గా మేము శాంపుల్స్ మెహందీ శాంపుల్స్ లిఫ్ట్ చేసామండి. మార్కెట్లో దొరికిన ఈ మెహందీ కోన్స్ యొక్క శాంపుల్స్ లిఫ్ట్ చేసి మా ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. దాంట్లో పిక్రమిక్ యాసిడ్ అంటే మనకు రెడ్నెస్ కోసము, అది రెడ్నెస్ ఎన్హాన్స్ చేస్తుంది. ఆ రెడ్నెస్ కోసము అది వాడుతున్నారు అని మాకు తెలిసింది. సో ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది. పిక్రమిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ దాంట్లో ఉంది. దానివల్ల సో అది ఏంటంటే ఆ పిక్రమిక్ యాసిడ్ మన BIS స్పెసిఫికేషన్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండడానికి వీల్లేదు. సో అది అడల్టరేటెడ్ కాస్మెటిక్ కింద మనము దాన్ని కన్సిడర్ చేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి లైసెన్స్ ఉన్నాయా అసలు? యాక్చువల్గా మెహందీ కోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కాస్మెటిక్స్ రూల్స్ 2020 ప్రకారం లైసెన్స్ అవసరం వాళ్ళకి. ఎవరైనా మెహందీ కోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద వాళ్ళు లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఎప్పుడైతే లైసెన్స్ లేకుండా కోన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారో అది 18C అనే సెక్షన్ కింద అఫెన్స్ అవుతుంది. దాని కింద పనిషబుల్ అఫెన్స్ అండర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. సో ఇది ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ లేకుండా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేదు. నేను మీ ద్వారా అందరికి తెలియజేయాలి ఏమంటే, మెహందీ కోన్స్ కానీ మెహందీ పౌడర్ కానీ మీరు లైసెన్స్ లేకుండా మ్యానుఫ్యాక్చర్ చేస్తే డ్రగ్స్ కంట్రోల్ అథారిటీస్ తప్పకుండా మీ దగ్గరకు వచ్చి చట్ట ప్రకారం మీకు ఏ శిక్ష అయితే పడాలో అది పడేటట్టు చేస్తుంది. అంటే నాట్ ఓన్లీ మెహదీపట్నం, ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇలాంటి నకిలీ మెహందీ రసాయనాలతో తయారు చేసినవన్నీ కూడా విక్రయిస్తూ ఉన్నారు చాలా వరకు కూడా. సో ఇప్పటి వరకు మీరు ఎంత మెటీరియల్ సీజ్ చేశారు అసలు? మేము నిన్న ఒక 40 బాక్సెస్ అండి, అంటే అక్కడ మేము వెళ్ళినప్పుడు ఎన్ని బాక్సెస్ అవుతున్నాయో అవన్నీ సీజ్ చేసాము. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారు, తర్వాత వాళ్ళు ఎంత ఐటమ్స్ వాళ్ళు రా మెటీరియల్ తెప్పించుకున్నారు, ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మేము సీజ్ చేసిన ఐటమ్స్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ క్యారీ ఆన్ అవుట్ అవుతుంది. సో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మెటీరియల్ అంతా ఇప్పటికే మార్కెట్లోకి రావచ్చు, బ్యాంగిల్ స్టోర్స్, జనరల్ స్టోర్స్, అన్ని షాప్స్లో కూడా వెళ్ళిపోయింది. సో దీనిపైన ఎలా ఉంది? అంటే మెహందీ కోన్స్ చేసినా కూడా పిక్రమిక్ యాసిడ్ లేకుండా BIS స్పెసిఫికేషన్స్ ప్రకారం చేస్తే ఎటువంటి తప్పు లేదండి. ఇలాంటి రెడ్నెస్ పెంచడం కోసము చేస్తే మనుషులకి, జనాలకి అలర్జీస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ప్రొహిబిటెడ్ అండర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. సో వీటికి పనిషబుల్ సెక్షన్స్ 27A అనే సెక్షన్ కింద 1 to 3 years ఇంప్రిజన్మెంట్ ఉన్నదండి. సో అది ఒకవేళ అది కోర్ట్ ఆఫ్ లాలో అప్రూవ్ అయితే సెక్షన్ షాప్స్ అంటే మేము యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేసింది ఒక యూనిట్ మీద అండి, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ యూనిట్ మీద. సో వాళ్ళకి చెప్పాము, ఇంకా మా అందరు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కలెక్ట్ చేసాము, ఎక్కడెక్కడైతే ఈ షాప్స్లో ఇవి కోన్స్ జరుగుతున్నాయో వాటిని కూడా అందరినీ మేము అది రిటర్న్ చేయడానికి మేము నెసరీ ఆర్డర్స్ మా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సాధారణంగా శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగానే చాలా వరకు మెహందీ పండుతుంది, అదంతా ఉంటుంది. సో దీన్ని ఎలాంటి ప్రభావం ఉంటుంది అసలు ఇంప్లిమెంట్ అంటే దీన్ని అప్లై చేసిన తర్వాత అసలు ఏంటి దీన్ని? మెహందీ అనేది అంటే డిఫరెంట్ అంటే ఒక్కొక్క సీజన్లో పండే మెహందీ, ఒక్కొక్క ఏరియాలో పండే మెహందీకి ఒక్కొక్క కలర్ వస్తుంది. అందరికీ సేమ్ కలర్ వచ్చే అవకాశం లేదు. సో అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అంటే వాళ్ళు పెంచడానికి, వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ కానీ మార్కెటింగ్ పెంచడానికి, వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి వీటిలో ఈ పిక్రమిక్ యాసిడ్ ప్రొహిబిటెడ్ డై యాడ్ చేసి మంచి కలర్ వచ్చేలాగా చూసి దానికి వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. సో అది చాలా తప్పు అన్నట్టు. అలర్జీస్ వస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ లాంగ్ టర్మ్లో ఇది కార్సినోజెనిక్, క్యాన్సర్ కాజింగ్. సో అది తప్పకుండా వాడకూడదు. సో చూస్తున్నాం కదా, రంగోలీకి సంబంధించిన
క్లాసిక్ మెహందీ కోన్స్తో పాటుగా కరాచీ మెహందీ కోన్స్ ఇవంతా కూడా మార్కెట్లో నకిలీ ఏదైతే చలామణి అవుతుందో వీటంతా మెటీరియల్ మాత్రం ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. మెహందీ అంటే చేతికి అప్లై చేసినప్పుడు చాలా ఎర్రగా పండే విధంగా ప్రమాదకరమైన రసాయనాలు వాడడం వల్ల ప్రజలకు హానికరము, అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఎవరైతే వీటిని వినియోగిస్తున్నారో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.